తాము రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనుకుంటారు. ఇదే సూత్రాన్ని జనానికి చెబుతారు. అంతే, వాళ్ళు వచ్చి ఉన్న డబ్బంతా పెట్టుబడి పెట్టేస్తారు. వీళ్ళు ఇదే అదునుగా అడ్రస్ లేకుండా పారిపోతుంటారు. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ మోసాల పరంపర. తాజాగా మరో కేసు, షేర్ బ్రోకరింగ్ పేరిట ఏకంగా 3,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ ఒకటి వెలుగు చూసి ఇంతకీ ఎక్కడ జరిగింది? మన నగరవాసులు ఎంతమంది బాధితులున్నారు? ఇటీవలి కాలంలో ఈజీ మనీ వెంపర్లాట మొదలైంది. నైట్ టు నైట్ కరోడుపతీస్ అయిపోవాలని ఆరాటం ఎక్కువైపోయింది. మధ్య ఎలాంటి కష్టం చేయకుండానే కోటీశ్వరులైపోవాలని గట్టి తలంపుతో పనిచేస్తున్నారు కొందరు. ఇందుకు ఎన్నో దగ్గరదారులు వెతుకుతుంటే వాటిలో షేర్ మార్కెట్ ఒకటి. బేసిక్గా షేర్ మార్కెట్ మహా డేంజరస్. ఇందులో పెట్టుబడులు పెట్టి బేకారులేని ఉన్నారు. అయితే అందరూ సంపాదించడం కష్టం. షేర్స్లో పెట్టుబడులంటే కత్తి మీద సామి. సరిగ్గా చెప్పాలంటే ఇదో జోదం లాంటిది. రిస్క్ తీసుకోకుంటే ఎందులో మాత్రం లాభాలుండవని భావిస్తూ కొందరు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇదే ధ్యాసలో బతికేవాళ్లు ఉంటారు. ఇలాంటి హబ్గా ఉంది మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఇక్కడ ఎన్నో షేర్ బ్రోకింగ్ కంపెనీలతో పాటు షేర్ కొనుగోళ్లు అమ్మకాల సంస్థలు ఉన్నాయి. ఒక్క ఇండోర్ నుంచే దాదాపుగా 160 బ్రోకింగ్ సంస్థలు ఉన్నాయి. వీటి పని ఏంటంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే లాభం, ఎందులో డబ్బు పోస్తే తిరిగి రాదో ఈ సంస్థలు సూచిస్తుంటాయి. ఇలాంటి కంపెనీల్లో కొన్ని మంచిగానే పనిచేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు కొత్తగా ఓ అడ్డదారి ఎంచుకున్నాయి. సాధారణంగా జనానికి రోజువారీ జీవితం ఎంతో బిజీగా ఉంటుంది. వాళ్ల తరఫున తామే వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెడతామంటూ ప్రచారం చేస్తుంటారు. తమ కంపెనీ ఎంతో పెద్దదని కస్టమర్లను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతుంటారు కొందరు. ఇక్కడ కనిపిస్తున్న ఇతడు గత 20 ఏళ్లుగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాడు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభనష్టాలెన్నో చవిచూసిన అనుభవశాలి. ఇతడే ఈ కంపెనీలో ఉచ్చులో చిక్కాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు చేసేది కొంచెం బాగానే ఉంది, మనం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళ దగ్గర నుంచి మన కమ్యూనికేషన్ వచ్చి మనం పెట్టి మన వచ్చేప్పటికి ఆ 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకు మార్కెట్ దొరకదండి. నేను డైరెక్ట్ డీల్ చేయను, నేను బ్రోకర్ ద్వారా వెళ్ళాలి. బ్రోకర్ గారికి చెప్పి మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ టైం అయిపోతుంది. ఆ తర్వాత ప్రయోజనం లేదు. ఇలా కాదు అని చెప్పి, నాన్న నేను చేయలేకపోతున్నాను, నాకు వద్దు అంటే, అరే సాబ్ ఐసా నహీ కరో, आप हमको जिम्मेदारी दे दो, हम देख लेंगे, अब ज़्यादा नहीं करना, अब 1 लाख दो, 2 लाख दो, एक हफ्ते में आपको 50 लाख मिलेगा, 15 लाख मिलेगा. ఇలా మాట్లాడుతుంటే సరే చూద్దాంలే అని చెప్పి నేను కూడా 2 లక్షలు పెట్టడం జరిగిందండి. ఇటీవల కాలంలో ఇతడికి హైబ్రో అనే సంస్థ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తమ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. 10 సార్లు ఫోన్ చేసిన ఈ ప్రొఫెసర్ రియాక్ట్ కాలేదు. మొత్తానికి కంపెనీ ఇచ్చిన ఆఫర్ టెంప్టింగ్ గా ఉండడంతో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇదే అతడి పాలిట శాపంగా మారింది. మొదట ట్రేడింగ్ పేరిట కొంత లాభాలు ఇచ్చారు. తర్వాత పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటూ లక్షలకు లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఇతడికి డౌట్ రావడంతో కాల్ చేశాడు. కానీ వాళ్ల నుంచి రియాక్షన్ లేదు. సదరు కంపెనీల్లో ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఎందరో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. ఇవన్నీ ఇండోర్ నుంచి ఆపరేట్ చేస్తున్న కంపెనీలుగా తెలుసుకున్నారు. కాల్ సెంటర్ల ద్వారా కస్టమర్లకు వలవేస్తుంటాయని తెలుస్తోంది. ఎవరైతే డీమాట్ అకౌంట్లు తీసుకుంటారో వాళ్ల వివరాలను సేకరిస్తారు. వీళ్లను ఊరిస్తూ కొత్త స్కీములను పరిచయం చేస్తుంటారు. అకౌంట్ హోల్డర్లను ఆకర్షించి డబ్బు దండుకుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి నెట్వర్క్ ఒకటి పనిచేస్తోందని అంటున్నారు పోలీసులు. ఈ 4 కూడా ఈ రిజిస్టర్డ్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళపైన ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రో పైన 229 కంప్లైంట్స్ ఉన్నాం. ఇంకోటి కంపెనీ పైన 400 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకోటి పైన 4 కంప్లైంట్స్, ఇంకో పైన 69 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇట్లా వీళ్ళపైన ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. సో ముఖ్యంగా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సెబీ వాళ్ళు కూడా రాయాల్సిన అవసరం ఉంది. మనం కూడా సెబీకు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇలాంటి కంపెనీస్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా రాయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలకు అంటే ఈ షేర్ మార్కెట్లో తెలిసిన వాళ్ళే మోసపోతున్నారు, ఎక్కువ ఆశపడి మోసపోతున్నారు. హైబ్రో, ది ఈక్యామ్ బీజ్ రీసెర్చ్, సఫల్ రీసెర్చ్ అంటూ ఇప్పటికే 4 కంపెనీలను సీజ్ చేశామనంటున్నారు పోలీసులు. ఒక్క హైబ్రో కంపెనీ మీదే ఇప్పటి వరకు సుమారు 450 కంప్లైంట్లు ఉన్నట్లు చెప్తున్నారు. ఇంతవరకు ఈ కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయలేదు. వీళ్లపై సెబీలో ఫిర్యాదు చేసిన చర్యలు లేవని అంటున్నారు పోలీసులు. ఈక్యామ్ కంపెనీపై 230 వరకు కంప్లైంట్లున్నాయి. ఢిల్లీ, ముంబై, పూణే, ఇండోర్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఇన్నేసి కేసులున్నా వీటిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్టే లేదు.
ఈ కంపెనీల యజమానులుగా చెబుతున్న వాళ్ళంతా ఒకప్పుడు టెలికాలర్స్ గా పనిచేసిన వాళ్లే. ఆ టైంలో షేర్ బిజినెస్ మీద కొంత నాలెడ్జ్ సంపాదించారు. ఈ మార్గంలో పెట్టుబడులను ఎలా ఆకర్షించాలో నేర్చుకున్నారు. దీంతో ఓ షేర్ బ్రోకింగ్ సంస్థను ఏర్పాటు చేసి ఈ తరహా మోసానికి తెగబడినట్లు గుర్తించారు పోలీసులు. ఒక్కో కంపెనీలో 300 మంది టెలికాలర్ ఉద్యోగులుంటారు. వీళ్ల ద్వారా డీమ్యాట్ కస్టమర్లను గుర్తించడం, వాళ్లను కాంటాక్ట్ చేసి ఆఫర్ల వలవేయటం, డిపాజిట్లు సేకరించటం, కొన్నాళ్ల పాటు వాళ్లకు నిజంగానే లాభాలొస్తున్నట్టు కలరింగ్ ఇవ్వటం, ఒక మొత్తం సేకరించగలిగాక విచారణ ఎత్తేయటం ఈ సంస్థల ఈజీ మనీ రూట్ మ్యాప్ గా తెలుస్తోంది. ఈ కంపెనీలకు చెందిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైనట్టు చెప్తున్నారు. సెబీతో పాటు ఎన్ఎఫ్ఐఓ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లకు సమాచారం ఇచ్చారు. ఈ కంపెనీలు ఇప్పటి వరకు 3,000 కోట్ల పైచీలకు మోసం చేసినట్లు పోలీసుల అంచనా. మనం ఇది అండర్స్టాండ్ చేయడానికి మనకు 2-3 months పడింది. సో ఇట్లా చాలా మంది ఐ థింక్ మనం ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు పోయినప్పుడు కూడా అక్కడ కొంతమంది ఈ డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా కలిశారు. సో ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా ఈ నెట్వర్క్ జరుగుతుంది. వాళ్ళు ముఖ్యంగా ఒక టెలికాలర్ సిస్టమ్ పెట్టుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రో వాళ్ళ దగ్గర 230 టెలికాలర్స్ పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కంపెనీకి చెందిన ఖాతాదారులు కొన్ని వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు న్యాయం చేయటం ఎలా అన్నది ఇప్పుడు పోలీసులకు కూడా అంతు చిక్కటం లేదు. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రజల డబ్బుతో జలసాలు చేస్తున్న కంపెనీ యజమానులపై పీడీ యాక్ట్ కూడా పెడతామని అంటున్నారు. ఇలాంటి అనామిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ముందు తప్పనిసరిగా పూర్తి వివరాలను సేకరించాలని, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలంటున్నారు పోలీసులు. సెబీకి వచ్చిన తర్వాత దే షుడ్ రెఫర్ ది కేస్ టు ది మన మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కు, లేదంటే ఎస్ఎఫ్ఐకో, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ కు, లేదంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు రాయలేదు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళు ఇలాంటి కంపెనీ ఏమేమి యాక్షన్ తీసుకున్నది కూడా మన లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం డెఫినెట్లీ అక్కడ ఉన్న సెబీ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేసి డెఫినెట్లీ విల్ సీ దట్ వచ్చే రోజు ఇలాంటి కంపెనీస్ నడవకుండా మనం యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి సంస్థలు పెట్టుబడులను స్వీకరించరాదని, కేవలం లిస్టెడ్ కంపెనీలు మాత్రమే నిధులు సేకరించేందుకు అనుమతులున్నాయని అంటున్నారు పోలీసులు. ఎవరైనా బ్రోకర్లు మీ డబ్బులు డబుల్ చేస్తామంటే అందుకు ఆకర్షితులు కావటం తప్పని, అలా చేస్తే ఘోరంగా మోసపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. మేబీ సమ్ మే బి రిజిస్టర్డ్ సెబీ ఆర్ సమ్ మే నాట్ బి, బట్ అన్నీ అవ్వాలని లేదు. బట్ ఏంటంటే వాళ్ళు డైలీ కాల్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుని డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. ఇండోర్, నాట్ ఓన్లీ ఇండోర్, we have Ahmedabad, Bhopal. So these are the places where these mainly these advisory companies అక్కడే నుంచే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. 3,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే చాలా పెద్దదే. ఇప్పటికే కరక్కాయల నుంచి మొదలు పెడితే అగ్రిగోల్డ్, హీరా గోల్డ్, ఇలా ఎన్నో స్కీములు, స్కాములు, ఎన్నో నష్టాల వార్తలు. వీటన్నింటి గురించి తెలిసినా కూడా జనం అధిక లాభాలనటం, ఆలస్యంగా కళ్ళు మూసుకుని పెట్టుబడులు పెట్టేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్లపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి. ఇప్పటికైతే కొన్ని అరెస్టులు చేశారు. బాధితులకు న్యాయం ఎలా చేస్తారన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.